అసలు ఈ కాక్రోచ్ పార్టీ ఎలా పుట్టింది, ఎందుకు ఇంత వైరల్గా మారింది? చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. జస్ట్ ఫాలో మీ. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఓపెన్ చేశారో లేదో, క్షణాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ తయారయ్యారు. జస్ట్ 72 గంటల్లో 3 లక్షల మందికి పైగా సైన్ అప్ అయిపోయారు. ఈ ట్రెండ్ చూస్తుంటే ఇది నెక్స్ట్ జెన్ రియల్ విప్లవమా, లేకపోతే జస్ట్ ఒక టెంపరీ డిజిటల్ ట్రెండా అనే డౌట్ మాత్రం వస్తుంది. అసలు విషయం ఏంటంటే, భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒకానొక వ్యాఖ్యకు నిరసనగా వెల్లువెత్తిన ఒక వ్యంగ్య ఆన్లైన్ ఉద్యమమే ఈ బొద్దింకల పార్టీ. ఒక కేసు విచారణ సందర్భంగా దేశంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఉద్యోగాలు లేని వాళ్లను బొద్దింకలు, అదే కాక్రోచెస్ అంటూ ఆయన అన్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. Youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. And you people file contempt petition because I go to, you're not taking up the matter of, as if there are already parasites in society who attack you people, who attack the system, and you want to join hands with them. అంతేకాదు, పరాన్న జీవులు పారాసైట్స్తో కూడా నిరుద్యోగుల్ని పోల్చారన్నది వాదన. ఈ వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో నిరసన వ్యక్తమైంది. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ తన వ్యాఖ్యల మీద వివరణిస్తూ తాను దేశ యువతను అనలేదని, నకిలీ డిగ్రీలు సంపాదించి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ళను ఉద్దేశించి మాత్రమే అన్నానంటూ స్పష్టం చేశారు. అయినా సరే ఆన్లైన్ నిరసనలు మాత్రం ఆగలేదు. సిజేఐ కామెంట్స్కు కౌంటర్గా అభిజిత్ దిప్కే తెచ్చిన సోషల్ మీడియా మూమెంట్ వల్లే కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఇదేమీ రిజిస్టర్ పొలిటికల్ పార్టీ కాదు, కానీ తమ ఐడియాలజీ ఏంటో, తమ మేనిఫెస్టోలో ఉండే కీలక అంశాలేంటో ఆ పార్టీ ప్రకటించింది. కాక్రోచ్ పార్టీ అప్రోచ్ అంతా అధికార బీజేపీ ఐడియాలజీకి కంప్లీట్ ఆపోజిట్. కార్పొరేట్ నేషనలిజం, పవర్ పాలిటిక్స్ చుట్టూ బీజేపీ రాజకీయం నడిస్తే, సిజేపీ మాత్రం మేము సోమరిపోతులం, క్రానికల్ ఆన్లైన్ అన్ఎంప్లాయిడ్ అంటూ మీమ్స్తో రచ్చ చేస్తోంది. కమల్నాథుల రియాలిటీని ఉతికి పారేసేలా తమదైన స్టైల్లో ఒక సెటైరికల్ సోషలిజాన్ని పూజారేసుకుంది. ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారే జంపింగ్ జపాంగ్ లీడర్ల మీద 20 సంవత్సరాల పాటు బ్యాన్ ఉంటుందనే కీలక పాయింట్ని కూడా మేనిఫెస్టోలో చేర్చారు. అంతేకాదు, జడ్జీల రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు రాజ్యసభ పదవులు ఇవ్వడం మీద కూడా కఠినమైన నిషేధం విధించింది, ప్రకటించింది. ఇప్పుడున్న లోక్సభ సీట్లు పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్లు అంటూ బీజేపీ ఆడుతున్న మహిళా రిజర్వేషన్ల డ్రామాకు స్ట్రాంగ్ సెటైర్ కూడా వేసింది. ఇక్కడితో ఆగకుండా గోదీ మీడియా, అదే మోదీ అనుకూల మీడియా అకౌంట్స్ మీద విచారణ జరుపుతామంటూ కూడా ప్రకటించింది. తమ చేతికి పగ్గాలు అందిస్తే నీట్ పేపర్ లీక్స్, సిబిఎస్ఈ ఫీజుల దోపిడీ లాంటివి ఉండబోవని భరోసా కూడా ఇచ్చింది. ఇటువంటి అనేక కామన్ మ్యాన్ ఇష్యూస్ని సెటిల్ చేసి పారేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. తమ పార్టీ సింబల్ మొబైల్ ఫోన్ అంటూ కూడా ప్రకటించారు. ఈ సింబల్తోనే అనేక ఇష్యూస్ టచ్ చేస్తూ యూత్ హార్ట్స్ని గెలుస్తోంది సదరు కాక్రోచ్ పార్టీ. యూత్ ఫ్రస్ట్రేషన్కు ఇదొక పర్ఫెక్ట్ మిర్రర్, అర్థం అంటూ కొందరంటే కేవలం ఆన్లైన్ టైంపాస్ ముఠా అంటూ రూలింగ్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు నిజంగానే రేపటి రోజున ఎన్నికల బరిలోకి దిగితే సాంప్రదాయ లీడర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. మన ప్రజాస్వామ్యంలోని కీలకమైన వ్యవస్థల్లో అన్ని రకాల వైకల్యాల్ని ఈ కొత్త పార్టీ ఎత్తి చూపుతోంది. దాదాపు 4 స్తంభాలు అనుకుంటున్న ఆ వ్యవస్థలను గుడ్డలుడదీసి నడి బజార్న నిలబెట్టింది కాక్రోచ్ పార్టీ. ఇటువంటి మీమ్స్కు ప్రజా మద్దతు లభించడం, వ్యవస్థలో కొంత వణుకు మొదలు కావడం మన సిస్టమ్ ఫెయిల్యూర్ కాదా? అసలు ఈ బొద్దింకల సైన్యం కుళ్ళిన సిస్టమ్ను క్లీన్ చేస్తుందా? ఉద్దేశాలు ఎలా ఉన్నా
ఓ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన యువత సమర్థిస్తున్న ఆన్లైన్ ఉద్యమమే ఈ చిన్న కాక్రోచ్ పార్టీ. అనూహ్య పరిస్థితుల్లో అనూహ్యంగా నడుస్తున్న ఉద్యమంలా అనిపిస్తోంది కనీసం. అసాధారణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అసాధారణంగానే స్పందించక తప్పదు. జెన్జీ అదే జెడ్ తలుచుకుంటే సిస్టమ్ షేక్ అయిపోవాల్సిందే. డెస్పరేట్ టైమ్స్ కాల్ ఫర్ డెస్పరేట్ మెజర్స్.